పాకిస్తాన్ మన గుజరాత్ బార్డర్కి దగ్గరలో సముద్రంలో ఒక కొత్త ఐలాండ్ని క్రియేట్ చేయబోతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. పాకిస్తాన్ సముద్రం మధ్యలో తమ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఒక కొత్త ఐలాండ్ని క్రియేట్ చేయబోతుంది. దీనికి సంబంధించి అనేక ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే పాకిస్తాన్ టు బిల్డ్ అన్ ఐలాండ్ టు బూస్ట్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్. పాకిస్తాన్ నమ్మేదేమిటంటే ఈ అరేబియన్ సీలో చాలా ఆయిల్ ఉంది. ఈ ఆయిల్ని సముద్ర గర్భం నుంచి తీయడానికి వీళ్ళు తమ సింధ్ ప్రాంతం యొక్క కోస్టల్ ఏరియా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో సముద్రం లోపల ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ని కడుతున్నారు. ఈ ప్రాంతం కరాచీ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఐలాండ్ యొక్క మెయిన్ పర్పస్ ఏమిటంటే వీళ్ళు ఈ ప్రాంతంలో భారీగా డ్రిల్లింగ్ చేసి సముద్ర గర్భం నుంచి ఆయిల్ని బయటకు తీయాలి అనుకుంటున్నారు. మరి ఈ సముద్ర గర్భంలో ఆయిల్ ఉందా అంటే ఇంకా ఆ విషయం కన్ఫర్మ్ కాలేదు. ఎస్, పాకిస్తాన్ తెలివి చూసారా? వీళ్ళు ఐలాండ్ కడుతున్న ప్రాంతంలో సముద్ర గర్భంలో ఆయిల్ ఉందా లేదా అనే విషయాన్ని ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. కానీ ఐలాండ్ని మాత్రం కట్టడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ మొత్తం ప్లాన్ వెనుక ట్రంప్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మీరు ఇక్కడ ఆర్టికల్ని చూసినట్టయితే పాకిస్తాన్ ఈజ్ బిల్డింగ్ ఏ న్యూ ఐలాండ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ట్రంప్. ట్రంప్ పాకిస్తాన్కి ఇచ్చిన ఆర్డర్స్ ప్లాన్ ప్రకారమే వీళ్ళు సముద్రంలో ఐలాండ్ కడుతున్నారు. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ సముద్రంలో వాళ్ళ దేశంలో ఏం చేసుకున్నా మనకు సంబంధం లేదు. కానీ నేను ఈ విషయం గురించి స్పెషల్గా ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే పాకిస్తాన్ సముద్రంలో చేయబోయే ఈ ప్రాజెక్ట్ చాలా డేంజరస్. దీనివల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలామంది ఎక్స్పర్ట్లు కూడా దీని గురించి చెప్పేది ఏమిటంటే పాకిస్తాన్ అనవసరంగా తమ డబ్బులు వేస్ట్ చేసి ఐలాండ్ని కడుతుంది. ఈ ప్రాంతంలో వీళ్ళు అనుకున్నంత ఆయిల్ ఖచ్చితంగా లేదు అని చెప్తున్నారు. యాజ్ ఏ ఇండియన్గా పాకిస్తాన్ సముద్రంలో కడుతున్న ఈ ఐలాండ్ గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకోవాలి. అండ్ ఈ ప్రాజెక్ట్ వెనకాల ట్రంప్ ఉన్నాడు అని ఎందుకు చెప్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ కట్టబోయే ఈ ఐలాండ్ మన ఇండియాను భారీగా ఎఫెక్ట్ చేయబోతుంది. ఈ పాకిస్తాన్ ఐలాండ్ డ్రామా మొత్తం కూడా స్టార్ట్ అయింది 3 నెలల క్రితం. ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ ఇదిగో ఈ ట్వీట్ని చేశాడు. ఇతను ఈ ట్వీట్లో మొదటగా నేను వైట్ హౌస్లో చాలా బిజీగా ఉన్నాను, ట్రేడ్ డీల్ చేస్తున్నాను అని గొప్పగా చెప్పుకుంటూ తన డబ్బా తాను కొట్టుకున్నాడు. ఆ తర్వాత ఇతను పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ వీ జస్ట్ హ్యావ్ కన్క్లూడెడ్ ఏ డీల్ విత్ ద కంట్రీ ఆఫ్ పాకిస్తాన్ వేర్ బై పాకిస్తాన్ అండ్ ది యునైటెడ్ స్టేట్స్ will work together in developing their massive oil reserves. We are in the process of choosing oil company that will lead this partnership. అంటే ఇక్కడ ట్రంప్ చెప్తున్నాడు. బై ద వే, ఇది 3 నెలల క్రితం మాట. అమెరికాకి పాకిస్తాన్కి మధ్య ఒక మంచి డీల్ కుదిరింది. అమెరికా పాకిస్తాన్లో ఉన్న మ్యాసివ్ ఆయిల్ రిజర్వ్స్ నుంచి ఆయిల్ని బయటకు తీయాలి అనుకుంటుంది. ఆ పని చేసే కంపెనీస్ కోసం మేము వెతుకుతున్నాము అని చెప్తున్నాడు. అసలు పాకిస్తాన్లో మ్యాసివ్ లెవెల్లో ఆయిల్ ఉందని ఈ ట్రంప్కు ఎవరు చెప్పారు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ దేశంలో కానీ పాకిస్తాన్ కోస్టల్ ఏరియాస్లో కానీ ఆయిల్ ఉంది అని 100% ప్రూవ్ చేసే డేటా లేదు. అలాంటి ఎవిడెన్స్ ఇప్పటి వరకు దొరకలేదు. అయినప్పటికీ ట్రంప్ ఇక్కడ పాకిస్తాన్తో మేము కలిసి ఆయిల్ని తీస్తాము అని చెప్పడం హాస్యాస్పదం. ఈ ట్వీట్లో చివరగా ట్రంప్ ఇండియా గురించి మాట్లాడుతూ హూ నోస్, మేబీ దే విల్ బి సెల్లింగ్ ఆయిల్ టు ఇండియా సమ్ డే. అంటే భవిష్యత్తులో పాకిస్తాన్ ఇండియాకు కూడా ఆయిల్ అమ్మే పొజిషన్కి వస్తుంది కావచ్చు అంటూ వెటకారంగా మన దేశం గురించి మాట్లాడాడు. ఇక్కడ ట్రంప్ ఇండియా గురించి ఇలా మాట్లాడడానికి కారణం ఆ సమయంలో ఇతను మన ఇండియా పైన చాలా కోపంగా ఉన్నాడు. ట్రంప్ మన దేశ అగ్రికల్చర్ మార్కెట్ కోసం అడిగాడు. దానికి మన ఇండియా రిజెక్ట్ చేసింది. అలాగే రష్యా ఆయిల్ మనం కొనకూడదు అని మన ఇండియా పైన ప్రెజర్ చేశాడు. మిగతా దేశాలు వీడికి భయపడ్డాయి. కానీ ఇండియా ఏమాత్రం భయపడకుండా ఇతని మాటల్ని రిజెక్ట్ చేసింది. ఆ కోపంతో ఇతను పాకిస్తాన్కి మరింత దగ్గరయ్యాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ట్రంప్ మన ఇండియా గురించి చాలా నెగిటివ్గా మాట్లాడాడు. మన ఎకానమీని డెడ్ ఎకానమీ అని కూడా చెప్పాడు. మొత్తంగా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమిటంటే ఈ ఆసిఫ్ మునీర్ అండ్ షహబాజ్ షరీఫ్ ఇద్దరూ కలిసి పాకిస్తాన్లో చాలా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని ట్రంప్ను నమ్మించగలిగారు. ఇప్పుడు ఈ ట్రంప్ ఆయిల్ని డ్రిల్ చేసే కంపెనీస్ని పాకిస్తాన్కి పంపించి భారీ మొత్తంలో ఆయిల్ని బయటకు తీసి డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ అమెరికా లాంటి దేశం పాకిస్తాన్ని నమ్ముతుంది అంటే జెన్యూన్గా
పాకిస్తాన్లో నిజంగా ఆయిల్ నిల్వలు ఉన్నాయా అని. పాకిస్తాన్ తమ దేశంలో భారీ మొత్తంలో ఆయిల్ నిల్వలు ఉన్నాయని చెప్పడం ఇది మొదటిసారి కాదు. ఆల్రెడీ వీళ్ళు ఇలా చెప్పి అమెరికాను ఒకసారి భారీగా మోసం చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుంది. లాస్ట్ టైం పాకిస్తాన్ ఇలాంటి డ్రామాని డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడే చేసింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం ట్రంప్ వచ్చేసరికి అదే గేమ్ని వీళ్ళు ఆడుతున్నారు. 2019లో పాకిస్తాన్కి ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా సేమ్ ఇలాగే పాకిస్తాన్లో భారీగా ఆయిల్ నిల్వలు ఉన్నాయి అని చెప్పేవాడు. అమెరికాలో ఆయిల్ని డ్రిల్ చేసే ఒక కంపెనీ ఉంది. దాని పేరే ఎగ్జాన్ మొబిల్. ఈ కంపెనీకి ఇమ్రాన్ ఖాన్ మా దేశంలోకి రండి, మా దేశ కోస్టల్ ఏరియాలో చాలా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, ఆ ఆయిల్ని బయటకు తీసి మీరు మేము కలిసి డబ్బులు సంపాదిద్దాము అని చెప్పాడు. ఆ సమయంలో ఈ కంపెనీ పాకిస్తాన్కి వచ్చి ఆయిల్ని బయటకు తీయక ముందే ఇమ్రాన్ ఖాన్ ఎర్లీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశాడు. ఒకసారి ఆ సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఏం మాట్లాడాడో మీరే చూడండి. अब जो एक्सॉन है उन्होंने एक ऑफशोर यानी हमारे समुद्र के अंदर उन्होंने एक जगह देखी है और उन्होंने कहा कि अब वो उनकी किश्ती आ गई, वो ड्रिलिंग कर रहे हैं उसमें. वो ये कह रहे हैं कि हमें लग रहा है कि इसमें इतनी गैस होगी कि 50 साल तक पाकिस्तान के गैस के सारे मसले हल हो जाएंगे. ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ చెప్తున్నాడు, మన కోస్టల్ ఏరియాలో చాలా ఆయిల్ ఉంది, దాన్ని ఎగ్జాన్ అనే కంపెనీ బయటకు తీయడానికి రెడీగా ఉంది. ఆ ఆయిల్ని గ్యాస్ని బయటకు తీస్తే రాబోయే 50 సంవత్సరాల వరకు మనం ఏ దేశం నుంచి కూడా ఆయిల్ని గ్యాస్ని కొనాల్సిన అవసరం లేదు. ఈ ఆయిల్ని అమ్మి కూడా భారీగా డబ్బులు సంపాదించవచ్చు. ఇక పాకిస్తాన్ భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది అన్నట్టుగా మాట్లాడాడు. కానీ చివరికి ఏమైంది? జీరో. డ్రిల్లింగ్ చేసే కంపెనీలకు ఎటువంటి ఆయిల్ దొరకలేదు. దొరికినా చాలా తక్కువ మోతాదులో దొరికింది. అది డ్రిల్లింగ్ ఎక్స్పెన్సివ్కి కూడా సరిపోదు. అందుకే ఆ సమయంలో పాకిస్తాన్లో ఆయిల్ని బయటకు తీద్దాము అని వచ్చిన కంపెనీస్ అన్నీ పాకిస్తాన్లో తమ అసెట్స్ని అమ్మేసి ఆ దేశం వదిలి వెళ్ళిపోయాయి. ఈ విషయం తెలిసి అప్పటి పాకిస్తాన్లోని మీడియా కూడా తమ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ని క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. ఒకసారి ఇక్కడ ఈ యాంకర్ ఏం చెప్తున్నాడో వినండి. కొండ మొత్తాన్ని తవ్వి ఎలకను బయటకు తీసినట్టుగా ఉంది ఈ ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం అని చెప్తున్నాడు. అమెరికా అండ్ అమెరికన్ కంపెనీలు ఆల్రెడీ చాలా డబ్బుని పాకిస్తాన్లో ఆయిల్ వెతకడంలో ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యాయి. అయినప్పటికీ ఇప్పుడు ట్రంప్ మళ్ళీ పాకిస్తాన్లో ఆయిల్ వెతుకుదాము అని చెప్పడం నిజంగా ఆశ్చర్యకరం. ఇక్కడ మనం పాకిస్తాన్ మార్కెటింగ్ స్కిల్స్ని మెచ్చుకోవాలి. షాబాజ్ షరీఫ్ అండ్ ఆసిఫ్ మునీర్ ఇద్దరు కలిసి ట్రంప్ని మళ్ళీ పిచ్చోని చేయగలిగారు అంటే అది మామూలు విషయం కాదు. ఈసారి షాబాజ్ షరీఫ్ ట్రంప్తో ఈ విధంగా చెప్పి ఉంటాడు, సార్ లాస్ట్ టైం ఆయిల్ దొరకలేదు, ఫెయిల్ అయ్యాము, కానీ ఈసారి పక్కా దొరుకుతుంది. ఈసారి మేము సముద్రం లోపల ఒక ఐలాండ్ కడతాము, అక్కడి నుంచి ఆయిల్ వెతుకుదాము అని కాన్ఫిడెంట్గా చెప్పి ఈ ముసలోని ఒప్పించి ఉంటారు. ప్రజెంట్ పాకిస్తాన్ ఏ ప్రాంతంలో అయితే ఆయిల్ ఉంది అనుకుంటుందో ఆ ప్రాంతంలో డ్రిల్లింగ్ చేయడానికి ల్యాండ్ లేదు. అది సముద్రం లోపల ఉన్న భూభాగం. అందుకే అక్కడ పాకిస్తాన్ ఇప్పుడు ఒక ఐలాండ్ని కట్టబోతుంది. ఒక ఐలాండ్ని కట్టడం మామూలు విషయం కాదు. దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అండ్ దానికి తగిన టెక్నాలజీ కూడా ఉండాలి. పాకిస్తాన్ దగ్గర అలాంటి టెక్నాలజీ స్కిల్స్ ఏమాత్రం లేవు. ఈ ప్రాజెక్ట్లో పాకిస్తాన్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళు మన శత్రువులు కాబట్టి ఫెయిల్ అవుతారు అని చెప్పట్లేదు. ఆల్రెడీ ఇలాంటి ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేసి చైనా ఫెయిల్ అయింది. ఇమాజిన్ చేయండి, చైనా లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన కంట్రీ ఫెయిల్ అయింది. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ అంత స్టేబుల్గా ఉండవు, చాలా సెన్సిటివ్ అండ్ రిస్కీ. కొద్దిగా సముద్రంలో అలలు పెరిగినా ఐలాండ్ స్ట్రక్చర్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే పాకిస్తాన్ చేయబోయే ఈ ప్రాజెక్ట్ కారణంగా ఈ ప్రాంతంలో అతిపెద్ద డిజాస్టర్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అదృష్టం కొద్దీ పాకిస్తాన్కి కొద్ది మొత్తంలో ఆయిల్ దొరికినా సముద్రంలో ఏర్పడి హై టైడ్స్ కారణంగా ఐలాండ్ డిస్ట్రాయ్ అయ్యి భారీ మొత్తంలో ఆయిల్ మొత్తం సముద్రంలో లీక్ అయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే ఈ ప్రాంతంలో ఉన్న జీవులన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఈ ప్రాంతంలో అసలు జీవం లేకుండా అయిపోతుంది. దాంతో ఫిషరీస్ పైన డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీస్, బిజినెస్లు అన్నీ షట్ డౌన్ అయిపోతాయి. ఇది పాకిస్తాన్ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది, కానీ దాంతోపాటు మన ఇండియాను కూడా హెవీగా ఇంపాక్ట్ చేస్తుంది. ఇక ఈ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని ఎలా తయారు చేస్తారు అంటే ముందు లొకేషన్ కన్ఫర్మ్ చేసుకొని పెద్ద పెద్ద కంటైనర్ షిప్స్లో ఈ విధంగా
సీ బెడ్ శాండ్ని తీసుకువచ్చి ఐలాండ్ కట్టాలి అనుకునే ప్రాంతంలో పోస్తారు. ఇలా సముద్రంలో కంటిన్యూగా మట్టిని పోసి ఒక హై గ్రౌండ్ క్రియేట్ చేస్తారు. ఈ ప్రాసెస్ చాలా రిస్కీ. మీరు ఇలా మట్టిని పోసి కష్టపడి ఐలాండ్ క్రియేట్ చేసిన అలల తాకిడికి ఇవి తట్టుకోగలగాలి. కొత్తగా పోసిన మట్టి సముద్రం తాకిడికి ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయి ఐలాండ్ మళ్ళీ నీటిలో మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చాలా అడ్వాన్స్ కంట్రీలు ఐలాండ్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జపాన్ దాదాపు $40 బిలియన్ ఇన్వెస్ట్ చేసి సముద్రం మధ్యలో ఒక ఐలాండ్ క్రియేట్ చేసి దానిపైన ఎయిర్పోర్ట్ని కట్టారు. ఒకసారి ఈ ఫోటోను చూడండి. ఇదిగో ఈ ప్రాంతంలో జపాన్ భారీగా మట్టిని పోసి ఒక ఐలాండ్ క్రియేట్ చేసి దానిపైన ఎయిర్పోర్ట్ని క్రియేట్ చేసింది. దీనికోసం వీళ్ళు $40 బిలియన్ అంటే దాదాపు 32,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ ఆపరేట్ అవుతుంది, కానీ ఇది అలల తాకిడిని సరిగా తట్టుకోవట్లేదు. దాంతో ఎవ్రీ ఇయర్ ఈ ఎయిర్పోర్ట్ మెల్లమెల్లగా సముద్రంలో మునుగుతూ వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఎయిర్పోర్ట్ ఉండదు, కంప్లీట్గా సముద్రంలో మునిగిపోతుంది. అడ్వాన్స్ టెక్నాలజీకి జపాన్ చాలా ఫేమస్. అండ్ జపాన్ పాకిస్తాన్తో కంపేర్ చేస్తే ఎంతో డెవలప్ అయిన దేశం. అలాంటి దేశమే ఒక పర్ఫెక్ట్ ఐలాండ్ని క్రియేట్ చేయలేకపోయింది. అలాంటప్పుడు పాకిస్తాన్ క్రియేట్ చేస్తుంది అని మీకు అనిపిస్తుందా? పాకిస్తాన్లో భారీగా కరప్షన్ జరుగుతుంది. స్కిల్డ్ వర్కర్స్ కూడా లేరు. ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్ కూడా పాకిస్తాన్ దగ్గర లేదు. అందుకే పాకిస్తాన్ ఈ ఐలాండ్ని నిర్మించే క్రమంలో అతిపెద్ద బ్లండర్ చేసే అవకాశం ఉంది. ఆబ్వియస్లీ వీళ్ళు చైనా నుంచి కొంతమంది ఇంజనీర్స్ని పిలిపించి వాళ్ళ హెల్ప్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. బట్ ఎంత చేసినా డేంజర్ అనేది ఈ ప్రాజెక్ట్తో ఖచ్చితంగా ఉంటుంది. పాకిస్తాన్ ఇదంతా ఎందుకు చేస్తుంది అంటే ట్రంప్ను సంతోషపెట్టేందుకు. ఇక్కడ ట్రంప్ కూడా పాకిస్తాన్కి ఇంత సపోర్టివ్గా ఎందుకు ఉన్నాడు అంటే పాకిస్తాన్ ట్రంప్ని ఒప్పించేందుకు భారీ లెవెల్లో లాబింగ్ చేస్తుంది. అంటే ట్రంప్కి భారీ లెవెల్లో డబ్బును ఇస్తుంది. అలాగే పాకిస్తాన్ ట్రంప్కు చెందిన డిజిటల్ కరెన్సీ కంపెనీలో భారీ మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేసింది. ట్రంప్ పవర్లోకి వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ ఒకటే గోల్ పెట్టుకుంది, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, ఏం చేయడానికైనా రెడీ అయిపోదాం, కానీ ట్రంప్ మాత్రం మన సైడ్ ఉండాలి, ట్రంప్ని కంటిన్యూగా సంతోషపరుస్తూ ఉండాలి. ఇదే ప్రజెంట్ పాకిస్తాన్ మెయిన్ ఎజెండా. అండ్ ఈ ట్రంప్కి కూడా మన ఇండియా పైన కాస్త కోపం ఉంది. ఎందుకంటే మనం మిగతా దేశాల్లాగా ట్రంప్కి లొంగట్లేదు. అందుకే మనకు బుద్ధి చెబుదాము అనే ఆలోచనతో ఈ ట్రంప్ పాకిస్తాన్తో ఈ డీల్కి ఒప్పుకొని ఉంటాడు. ఈ హోల్ ప్రాజెక్ట్ గురించి నా ఒపీనియన్ ఏమిటంటే ఖచ్చితంగా పాకిస్తాన్ కోస్టల్ ఏరియాస్లో చెప్పుకోదగ్గ భారీ ఆయిల్ నిల్వలు లేవు. ఎందుకంటే 2019లోనే వీళ్ళు చాలా ఎక్స్టెన్సివ్గా వెతికారు, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, కానీ వాళ్ళకు ఎటువంటి ఆయిల్ దొరకలేదు. ఈవెన్ ఇప్పుడు కూడా సైంటిస్టులు, ఎక్స్పర్ట్లు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. పాకిస్తాన్లో ఎటువంటి ఆయిల్ లేదు అని చెప్తున్నారు. నేను ఇక్కడ పాకిస్తాన్కి ఆయిల్ దొరకకూడదు, వాళ్ళు డెవలప్ అవ్వకూడదు అని చెప్పట్లేదు. వాళ్ళు ఆయిల్ కోసం వెతుకుతున్నారు, వెరీ గుడ్, దొరికితే చాలా మంచిది. కానీ ఆల్రెడీ వెతికి అక్కడ ఆయిల్ లేదు అని ప్రూవ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వేల కోట్ల రూపాయలు వీళ్ళు అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది మేజర్ క్వశ్చన్. అందుకే దీని గురించి నేను కాస్త డీప్గా రీసెర్చ్ చేస్తే నాకు ఈ ఆసిమ్ మునీర్ అలాగే షాబాజ్ షరీఫ్ కలిసి వేసిన మాస్టర్ ప్లాన్ గురించి తెలిసింది. వీళ్ళిద్దరూ కలిసి పాకిస్తాన్ ప్రజల్ని ఆయిల్ పేరు మీద మళ్ళీ పిచ్చోల్ని చేయబోతున్నారు. వీళ్ళు అమెరికాతో మాట్లాడి ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలకు ఏం చెప్తున్నారో తెలుసా? మన కోస్టల్ ఏరియాలో చాలా ఆయిల్ ఉంది, దాన్ని బయటకు తీయాలి అంటే 42,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు చాలా పెద్దది. కాకపోతే ఆయిల్ దొరికితే మనకు లక్షల కోట్ల రూపాయలు వస్తాయి అనే డ్రీమ్ని పాకిస్తాన్ ప్రజలకు చూపించి ఐలాండ్ని కట్టడం మొదలు పెట్టబోతున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరి ప్లాన్ ఏమిటంటే ఆయిల్ దొరుకుతుందా లేదా అనేది సెకండరీ, కానీ 42,000 కోట్ల రూపాయలని ఒక ఐలాండ్ కట్టడం కోసం ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అంటే ఇందులో పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ మిలిటరీ ఏ లెవెల్లో కరప్షన్ చేస్తుందో ఇమాజిన్ చేయండి. ఖచ్చితంగా ఈ డబ్బు నుంచి ఆసిఫ్ మునీర్, షాబాజ్ షరీఫ్, ఇతర గవర్నమెంట్ అఫీషియల్స్ వందల వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకొని సొంత ప్రాపర్టీలు పెంచుకుంటారు. ఇంతకుముందు పాకిస్తాన్ లీడర్లు, మిలిటరీ అఫీషియల్స్ ఎలా అయితే విదేశాల్లో ఆస్తులు కొన్నారో వీళ్ళు అలాగే చేయబోతున్నారు. అండ్ చివరికి ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది, మనకు ఆయిల్ దొరకలేదు అని పాకిస్తాన్ ప్రజల్ని ఇమ్రాన్ ఖాన్ ఎలా అయితే గొర్రెల్ని చేశాడో వీళ్ళు అలాగే చేయబోతున్నారు.
పాకిస్తాన్ ప్రజలకు ఇలా మోసపోవడం కొత్తేమీ కాదు. ఇప్పుడు అదే జరుగుతుంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈసారి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలిసి పాకిస్తాన్ ప్రజల నుంచి సేకరించిన ట్యాక్స్ డబ్బులు 40,000 కోట్ల రూపాయలు కొల్లగొడదాము అనే ఐడియాతోనే ఈ ఐలాండ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో ఏం జరగబోతుంది అంటే నా అంచనా ప్రకారం పాకిస్తాన్ ఇక్కడ 42,000 కోట్లలో అట్లీస్ట్ ఒక 5-10,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తుంది. వీళ్లకు ఐలాండ్ని కన్స్ట్రక్ట్ చేసే టెక్నాలజీ ఎక్స్పర్టైజ్ లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఒక పెద్ద బ్లండర్ చేసి ఈ ప్రాజెక్టులో పనిచేసే సైంటిస్టులు, ఇంజనీర్లు, కార్మికుల ప్రాణాలని డేంజర్లో పెడతారు. ఇక్కడ రేపు ఏదైనా ప్రమాదం జరిగితే దురదృష్టవశాత్తు వీళ్ళను కాపాడడానికి మన ఇండియన్ నేవీయే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ నేవీకి సముద్రంలో తమ సొంత ప్రజల్ని కాపాడే అంత సీన్ కూడా లేదు. అలాంటి దేశం ఒక ఐలాండ్ని కట్టి అక్కడి నుంచి సముద్ర గర్భంలో ఆయిల్ని వెతికి బయటకు తీస్తాము అంటే ఈ ట్రంప్ ఎలా నమ్మాడు కావచ్చు? వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ముసలోడి దిమాగ్ స్లో అయి ఉండొచ్చు. లేదా పాకిస్తాన్తో ఇలాంటి డీల్ని నాకు తెలిసి తెలివున్న ఏ లీడర్ కూడా ఒప్పుకోడు. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్కి ఈ ప్రాంతంలో ఆయిల్ దొరుకుతుందా, లేదా మాస్ లెవెల్లో కరప్షన్ చేయడానికి ఆసిమ్ మునీర్ అండ్ షాబాజ్ షరీఫ్ వేసిన ప్లాన్లో భాగంగా ఇదంతా చేస్తున్నారా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్ అండ్ జై భారత్.